పింఛన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పండుగ వచ్చింది. 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఇవాళ్లే పెన్షన్లు అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పెన్షన్ల పంపిణీ చేపట్టారు. చాలా చోట్ల భారీ వర్షంలోనూ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 56% పెన్షన్ల పంపిణీని పూర్తి చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. 64,61,485 పెన్షన్ లబ్ధిదారులకు 27,29.86 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు 56% మేర పెన్షన్ల పంపిణీ పూర్తయింది. పెన్షన్ల పంపిణీలో శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు టాప్ 3లో నిలిచాయి. నెల్లూరులోని 11వ డివిజన్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పింఛన్లు పంపిణీ చేశారు. చిరుజల్లులు పడుతున్నా తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి పింఛన్లు అందించారు. లోటు బడ్జెట్లోనూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో మంత్రి అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. పెన్షన్దారులతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నెల నెలా సక్రమంగా పెన్షన్లు అందించడంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోనూ జోరు వానలోనూ పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది. వార్డు సచివాలయ ఉద్యోగులు గొడుగులు వేసుకుని రెయిన్ కోట్లు ధరించి పెన్షన్లు అందిస్తున్నారు. నేరుగా ఇంటికే వచ్చి పెన్షన్లు అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరంలో పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. జడి వానలోనూ అధికారులతో కలిసి నాగులంకలో పెన్షన్లు అందించారు. ప్రత్యేక శ్రద్ధ వహించి మరి మన శాసనసభ్యులకి